ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 14వ తేదీ నుండి జనవరి నెల 20వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతుల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో రవి, కుజ, బుధ గ్రహాలు, కుంభరాశిలో శని, చంద్రగ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, అలాగే మేషరాశిలో గురువు, కన్యా రాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి అష్టమంలో ఉండడం, అలాగే 3వ స్థానంలో కేతుగ్రహం, 5వ స్థానంలో శుక్రుడు, 6వ స్థానంలో రవి, కుజ, బుధ గ్రహాలు, అలాగే 8వ స్థానంలో రాశ్యాధిపతితో చంద్ర, శని గ్రహాలు కలిసి ఉన్నారు. అలాగే భాగ్య స్థితిలో రాహువు, మరి ఉద్యోగ రాజ్య స్థితిలో గురువు సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ సంచారం వలన ఈ రాశి వారికి ఈ వారం కొంత మానసికంగా చికాకులు కలిగే అవకాశం ఉన్నది. అలాగే రాశ్యాధిపతి అష్టమాధిపతితో కలిసి ఉండడం వలన త్వరగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, కొంత నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని దానిలో కూడా ఒక రకమైన సరైన నిర్ణయాలు కాకపోవడం వలన ఇబ్బంది పడవలసి వస్తుంది. ఆర్థిక స్థితి కొంత మెరుగ్గానే ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా అనుకూలమైన వాతావరణమే ఉన్నది. అందరినీ కలవగలుగుతారు. అందరితోటి విందు వినోదాలలో కలుపుకోగలుగుతారు. విందు వినోదాల కాలక్షేపం చేయగలుగుతారు. బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణ స్థితిలోనే ఉంటాయి. ఇప్పుడప్పుడే కొనుగోళ్లు, అమ్మకాలు మొదలైన విషయాలు అనుకూలపడే అవకాశం లేదు. అలాగే పంచమంలో శుక్రగ్రహం విద్యా వ్యవహారాదులో కానీ సంతానం విషయాల్లో కానీ సాధారణ స్థితిగతులే ఉన్నాయి. అలాగే శత్రుబాధ, రుణ బాధ తక్కువగా ఉంటుంది. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో స్వల్పమైన మార్పులు జరిగే అవకాశం ఉండవచ్చు. అలాగే సప్తమాధిపతి అష్టమంలో ఉండడం వలన ఆర్థికపరమైన విషయాల్లో కొంత భార్యాభర్తల మధ్య సంఘర్షణ వచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ధనయోగాదులు బాగానే ఉన్నప్పటికీ దానిలో కూడా కొంత అనవసరమైన ఖర్చులు, అనవసరమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఆర్థిక స్థితిగతులు సాధారణంగా ఉంటాయి. అలాగే అష్టమంలో శని చంద్రగ్రహాల కలయిక
కొంత ఇబ్బందిని పెడుతుంది. అయితే అనుకున్న పని అనుకున్నట్లుగా చేయలేకపోవడం, మధ్యలో ఆపివేయడం జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్యలో కూడా అనవసరమైన మాటలు, వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడండి, జాగ్రత్తగా ఉండవలసిన స్థితి. అలాగే ద్రవ్య సంబంధించిన విషయాల్లో కొంత పెట్టిన చోటు మర్చిపోవడం, దానివలన ఇబ్బందులు పడడం, లేదా ఎక్కడో ఏదో ధన విషయాల్లో కానీ మరి వస్తు రూపంలో కానీ ఏదో ఒక విషయంలో ఎక్కడో పెట్టి ఎక్కడో వెతుక్కోవడం, మర్చిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఇదేదో ఒక రకంగా నష్ట రూపంలో ఆర్థిక స్థితి చూపిస్తుంది. ద్రవ్య నష్టం అనేది కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరుగుతుంది. అలాగే భాగ్యస్థితిలో రాహు ఉండడం, రాహువు ఆశను కల్పించి మోసపోయేటట్టుగా కానీ నష్టపోయేటట్టుగా కానీ చేసే అవకాశం కూడా ఈ వారంలో కనపడుతుంది. అలాగే ఉద్యోగ వ్యవహారాల్లో మనం ఏదో ఒక రకంగా ఆర్జన చేసి అటువంటి కష్టార్జితాన్ని అంతా కూడా అనవసరమైన విషయాలకి, వివాదాలకి ఖర్చు పెట్టవలసి వస్తుంది. పంతానికి ఖర్చు పెట్టవలసి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే చాలా ఆర్థిక నష్టాన్ని చూడగలుగుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరుగుతుంది. అలాగే ఏకాదశ స్థానానికి శుక్రగ్రహ దృష్టి ఉంది. లేదా వైభవమైనటువంటి, విలాసమైనటువంటి వస్తువుల్ని కొనడం, ఇంటికి తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. విలాసమైన వస్తువులు అవసరం ఉన్నా లేకపోయినా కొని తెచ్చుకోవడం జరుగుతుందని సూచించటం జరుగుతుందని తెలుస్తోంది. అలాగే ఆర్థికపరమైన అనవసరమైన ఖర్చులు మాత్రం ఈ వారంలో బాగానే కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే కష్టం అవుతుందని తెలుసుకోండి. అలాగే ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభ ఫలితాలు కలగడం కోసం ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే చాలా వరకు ఆర్థిక నష్టాల నుంచి తప్పించుకోవచ్చు. శుభం భూయాత్.